Welcome guys, welcome back to my channel. Okay, let's go. మన బైక్ అయితే ఇక్కడ ఉంది. నేను యాక్చువల్లీ మైక్ అది తెచ్చుకోవాలి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్కసారికి. లైక్ వార్మప్ వార్మ్ చేద్దామని చెప్పి బైక్ని అలా ఆన్లో పెట్టేసి ఉంచా కొంతసేపు ఇంజన్ హీట్ ఎక్కించడానికి. ఓకే, ఆల్సో మనం బ్లాగ్స్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. నేను చాలా ట్రై చేసా, లైక్ ప్రీవియస్ టైంలో తీసుకుందామని చెప్పి, బట్ నాకు కుదరలేదు. ఓకే, ఈరోజు నుంచి అయితే బ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి. హాయ్ గైస్, వెల్కమ్ అండ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ డాగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఆఫ్ మీ. రాలేదు ఇంకా, నేను కుక్క వెనకల్లో ఫాలో అవుతుందేమో అనుకున్నా. కొంచెం చిన్న పని ఉంది, ఒక పర్సన్ని కలాలి, కలిసేసి అక్కడి నుంచి వి విల్ గో. ఓకే, మనం ఈరోజు నుంచి అయితే బ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, whoever is watching this video, please subscribe to my channel. From today onwards we will get more vlogs from Hyderabad. And guys, let's start the vlog. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది టుడేస్ వ్లాగ్. కాజీగూడ హిల్స్కి వెళ్దామా? యాక్చువల్లీ నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కాజీగూడ హిల్స్ వెళ్తూ ఉంటా. అండ్ మోస్ట్ రష్గా ఉండే ప్లేస్ అయితే హైదరాబాద్లో నేను చూసినంత వరకు వీకెండ్స్లో, ఒకటి ఐకియా, 2 కాజీగూడ. మనం కాజీగూడకి అయితే ఈరోజు విజిట్ చేసేద్దాం. నా టైర్ కూడా కొంచెం స్లిప్ అవుతుంది. యాక్చువల్ ఇందాక ఏంటంటే అమెజాన్ ఆఫీస్కి విజిట్ చేశాను, బట్ ఆ ఆఫీస్లో రికార్డ్ చేద్దామంటే కొంచెమే రికార్డ్ చేశాను. ఐ విల్ కీప్ ఇన్ దిస్ వ్లాగ్, లైక్ ఎండింగ్ పార్ట్స్లో పెడతాను నీకు. నేను మా ఫ్రెండ్స్తో యాక్చువల్లీ విజిట్ చేశాను, చాలా బాగుంది ఆఫీస్. బట్ నాకేంటంటే రికార్డ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇంకా నేను ఏం చేసేది లేక మధ్యలో ఆపేశాను వీడియో. బట్ మీకైతే చిన్న క్లిప్ అయినా పెడతాను, బట్ దట్ డజంట్ ఎఫెక్ట్ మై. లెట్స్ గో, విజువల్స్ ఎంజాయ్ చేయండి. ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి హైదరాబాద్లో, మీరు చూసేంత వరకు ఇంకా బిల్డింగ్స్ ఉంటూనే ఉంటాయి సైడ్ అంతా. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ టైం అయితే నేను శ్రీమంత్ సన్నీ బ్రోని కలిశాను. గేమ్ టు ఇన్ఫినిటీ డ్రైవ్ అనమాట. సో ఆ టైంలో నేను తను కలిసాను. లైక్ సూర్య అని చెప్పి మా వైజాగ్, తను ఉన్నాడు ఇక్కడ. అలా మేము 4 మెంబర్స్ కలిసాం. 650 మోస్ట్లీ 650 కమ్యూనిటీ గ్రో అవ్వాలబ్బా. ఇంకా చాలా లైక్ ఏ ప్లేస్కి వెళ్ళినా మనకి 650 ఎవడో ఒకటి పరిచయం అయి ఉన్నారనుకో, దట్ విల్ బి కూల్. ఎందుకంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు 650 వాళ్ళు హోస్టింగ్ ఇస్తే అది ఇంకా వేరే అసలు. నేను అబ్జర్వ్ చేశాను కదా, లైక్ నార్మల్గా గాలి ఎక్కువ వచ్చేస్తుంది. ఐఎమ్ సారీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూర్చొని మాట్లాడతాను మీకు, ఓకేనా? లైక్ రికార్డింగ్ కొంచెం కష్టంగా ఉంది. లైక్ ఇది ఏముండదు, ఒక 2-3 డేస్ అట్లా అలవాటు అయ్యే వరకు. మనకి ఇక్కడ ట్రాఫిక్ అది అలవాట్లేదు కదా, ఎప్పుడు పడితే ఆడు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నాడు, ఎలా పడితే అలాగా. నేను చెప్తున్నా కదా, ఈ రోడ్ కూడా చాలా బిజీ ఉంటుంది. లైక్ నైట్ టైమ్స్ అయితే తోపు అసలు. మొత్తం చెప్పాలంటే మొత్తం ఎన్ని మంది ఉన్నారు అన్ని మంది బర్త్డేస్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు నేను చూసినంత వరకు. అండ్ ఇటు సైడ్ లేక్ చూసారు కదా, వ్యూ సూపర్ ఉంది కదా. ఇంతకుముందు ఇటు ఉండేది కాదు, ఫుల్ తుప్పలు ఉండేవి కానీ చెట్లు అవన్నీ. చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి చెప్పాలంటే. వైజాగ్ కన్నా ఇక్కడ ట్రాఫిక్ అసలు చాలా వరస్ట్గా వెళ్తుంది. ఇప్పటికే డ్రైవింగ్ రాదు, ఏం రాదు. ఈ రోడ్ అయితే
లెఫ్ట్కి కానీ లేదా రైట్కి కానీ వెళ్ళిపోతుంది. మెయిన్లీ డ్యూ టు ది స్టాండ్ అనమాట. లాస్ట్ టైం యాక్సిడెంట్ అయినప్పుడు నేను చాలా ట్రై చేసా ఇది చేంజ్ చేపిద్దామని, బట్ అది రావట్లే. లైక్ సమ్ బోల్ట్ ఏదో ప్రాబ్లం ఉంది ఇన్సైడ్, దానివల్ల. ఓకే, అండ్ ఈ ప్లేసెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బట్ మొత్తం మీరు ఎక్కడ చూసినా ఇలాంటి స్టోన్స్ ఇవే ఉంటాయి, కానీ చూడటానికి కొంచెం బాగుంటాయి అన్నమాట. రోడ్డు మధ్యలో ఫోటోగ్రఫీ ఉంటుంది అసలు బ్రెయిన్లెస్ క్యాండిల్. కోర్స్ మనం చేస్తాం రోడ్డు మధ్యలో ఫోటోగ్రఫీ అంటే నైట్ టైము ఎవడు లేనప్పుడు, రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటాం బండికి వీడియోలు. ఇక్కడ ఒక ఆక్రిచ్ స్కూల్ ఉంటుంది, ఇదే ఆక్రిచ్ స్కూల్. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఏదో ఫేర్వెల్ ఏదో అవుతుంది అనుకుంటా, గ్రాడ్యుయేషన్ డే. లైక్ చిన్నపిల్లలకు కూడా గ్రాడ్యుయేషన్ చేపిస్తారంటే వీళ్ళు, బాగా పరిచిన వాళ్ళు అనుకుంటా. అంటే ఇదంతా ఫుల్ మంచి పెద్ద పెద్ద కార్స్ అనమాట. నేను అవి చూసి షాక్ అయిపోయా. అప్పుడు తెలిసింది యాక్చువల్లీ ఇక్కడ ఏముంటుందని నేను ఎప్పుడు చూడలే. లాస్ట్ టైం ఏంటంటే ఇక్కడ కార్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను దీన్ని అబ్జర్వ్ చేసా, ఓక్రిచ్ స్కూల్ అని చెప్పి. ఎందుకు ఉన్నాయి అన్నట్టు చూస్తే ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ని అందరినీ కలుద్దామని ఫిక్స్ అయ్యా. మ్యాక్స్ ట్రై చేస్తాను. స్టార్టెడ్ విత్ శ్రీమంత్ సన్నీ బ్రో. లైక్ కూల్, అసలు చాలా కూల్గా ఉన్నాడు. అండ్ ఆల్సో మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి బాగా ఎంకరేజ్ చేశాడు, ఇది ఇలా చేయి అని చెప్పి. లైక్ ఈ లైట్స్ ఇక్కడ పెట్టాం కదా, దాన్ని కూడా ఇక్కడ రీప్లేస్ చేయు, అక్కడ ఉంటే నీకు అంత ఫోకస్ రాదు, అండ్ ఆల్సో ఇరిగిపోతాయి కూడా అని చెప్పాడు. నేను అవన్నీ చూసిన తర్వాత ఈజ్ టూ ఫ్రెండ్లీ అని అర్థమైంది. థ్యాంక్ యూ బ్రో ఫర్ ఆల్ యువర్ సజెషన్స్ అండ్ ఆల్. ఐ నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. అండ్ ఎందుకంటే నాకు హైదరాబాద్లో ఎవరు తెలియదు కదా మోస్ట్లీ కంటెంట్ క్రియేటర్స్ ఎవరు. అండ్ ఆల్సో సమ్ రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు శ్రీమంత్ సన్నీ బ్రో. ఈరోజు రేపు అనుకుంటా, సాటర్డే సండే అనుకుంటా, సండే రైడ్స్ ప్లాన్ చేస్తున్నారు. రేపు ఒక 26-50 ఏమో వెళ్తున్నాయి. ఇక రైడ్లో జాయిన్ అవుదాం అనుకున్నా కానీ బట్ ఐ హ్యాడ్ సమ్ వర్క్. చెప్పాను కదా ఆల్రెడీ నేను వర్కింగ్లో ఉన్నా అని, సో దానివల్ల నాకు కుదరదు. ఛార్జింగ్ కూడా చాలా కంప్లీట్ అయిపోయింది. చూద్దాం ఎంతవరకు రికార్డ్ అయితే అంతవరకు చేద్దాం, అండ్ మళ్ళీ వద్దాం దీనికి. నేను నా ఫోన్తో అయినా రికార్డ్ చేసేస్తా. ఐఎమ్ డ్యామ్ ఫిక్స్డ్ అసలు ఈరోజు మాత్రం ఎలా అయినా బ్లాగ్ చేయాలని. ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది, చూసారు కదా సూపర్ ఉంది. సన్సెట్ టైంలో అయితే ది బెస్ట్ అసలు. సన్ రైజ్ టైంలో ఆల్మోస్ట్ నేను 2 years బ్యాకే వచ్చా ఈ ప్లేస్కి చెప్పాలంటే, బట్ నేను ఎప్పుడూ బ్లాగ్ కానీ ఏమీ చేయలేదు. బట్ సన్ రైజ్ టైంలో నేను ఎప్పుడు చూడలేదు, మ్యాక్సిమం అంతేం ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే సన్ రైజ్ అట్ అవుతుంది, అప్పుడు దీనికి ఏమీ కనిపించదు. బట్ సన్సెట్ టైంలో అయితే తోపు. నేను ఒక స్పాట్ చూపిస్తా, ఆ స్పాట్కి వెళ్ళి కూర్చుంటే సన్సెట్ టైంలో అదిరిపోతుంది అసలు. మీకు ఫొటోస్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. అయితే మోస్ట్లీ ఆ స్టోన్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టోన్స్ చాలా బాగుంటుంది. ఇదిగో వచ్చేసాం. జస్ట్ ఒక 5-6 km ఉంటుంది అంతే మేము ఉండే లొకేషన్ నుంచి. చూసారా అసలు ఒకసారి అయితే అన్ని కార్లు నిండిపోతాయి సండే సాటర్డే అయితే. ఈరోజు సాటర్డే బట్ ఏంటి అంటే లైక్ బైక్స్ కార్స్ ఫుల్ పార్కింగ్ పెట్టేస్తారు ఇదంతా. యాక్చువల్ నా బైక్ అలా లేపేద్దాం అనుకున్న పై వరకు, బట్ ట్రై చేద్దామా. ఓకే లెట్స్ డూ. ఓకే లెట్స్ స్టార్ట్. పైకి అయితే వెళ్ళిపోదాం బండితో. మోస్ట్లీ కార్సే వెళ్ళాయి, బైక్తో ఎందుకు వెళ్దాం చెప్పండి. చూద్దామా. ఆల్ హెల్ప్ ది జీసస్. హౌస్ ది లొకేషన్ మ్యాన్, డ్యామ్ హాట్. అండ్ ఆ బిల్డింగ్స్ అయితే నా కళ్ళ ముందే కట్టారు అసలు. అంటే నేను ఇక్కడే కూర్చునేవాడిని వచ్చి అలా ప్రతిరోజు ఈవినింగ్ అలా.
ఇంజిన్ ఆపేద్దాం. ప్రతిరోజు ఈవినింగ్ అలా వచ్చి అక్కడ స్టోన్స్ మీద కూర్చునేవాడిని. దీనికి అలా గట్టి నుంచి వెళ్ళాలన్నమాట. లైక్ బైక్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్దాం. బట్ చూడండి చాలా బాగుంటుంది లొకేషన్ మొత్తం. ఇటు సైడ్ కూడా, అండ్ అటు సైడ్ అయితే వెహికల్స్ వెళ్ళేవి ఫస్ట్లో, ఇప్పుడు ఆపేశారు. కానీ ఇక్కడ ఏదో ఉంటుంది అవతార్ బాబా ఏదో అని చెప్పి సంథింగ్. చూద్దాం అక్కడ వరకు వెళ్తే వెహికల్స్ వెళ్ళిపోతాం. కింద అయితే ఫుల్ గాజు పెంకులు ఉన్నాయి. బట్ ట్రై చేద్దాం వెళ్ళాలా మనం వెళ్ళడానికి. ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ చూడాలి ఎలా వెళ్తుందో. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వ్యూ. ఇంకా ఉంటాయి చాలా ప్లేసెస్ ఉంటాయి. అది చూసారా వాళ్ళు ముగ్గురు లైక్ ఇలా క్లైంబ్ చేసి ఎక్కేవచ్చు అనమాట. చాలామంది వస్తారు. అసలు వీకెండ్స్ వస్తే, అసలు సమ్మర్ కదా, మనం ఏంటంటే వీకెండ్స్ టైంలో కొంచెం చల్లగా గాలి వేస్తూ ఉంటుంది, నీట్గా కూర్చోడానికి. ఈవెన్ అక్కడ చూసారు కదా అవన్నీ బిల్డింగ్స్, మనం యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చాం ఇప్పుడు చెప్పాలంటే. అవన్నీ బిల్డింగ్స్ సూపర్ ఉంది కదా లొకేషన్ మాత్రం. అండ్ అక్కడ ఒక రోడ్డు ఉంటుంది సెంటర్లో. మనం ఇందాక వచ్చేటప్పుడు ఈఎస్ఏ రోడ్డు అని చెప్పాను కదా, ఆ రోడ్డు అది. లైక్ ఆ రోడ్లో అలా వచ్చి అక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా కింద నుంచి ఇలా వచ్చాం. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడ ఉండేటప్పుడల్లా ఒకటే అబ్జర్వ్ చేశాను, చాలామంది తాగడానికి వచ్చి ఇలా గ్లాసెస్ అవి ఇరగొట్టేస్తున్నారు. నాకు ఎందుకు అలా నచ్చదు. లైక్ ఏ ప్లేస్కి వచ్చినా ఆ ప్లేస్ని స్పాయిల్ చేయడం కన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆ ప్లేస్ బాగుంటుంది కదా కూర్చోడానికి కానీ ఎక్కువ మంది రావడానికి. మీరు ఎక్కడ చూసినా గాజు పెంకులు ఉంటాయి ప్రతి ఇంట్లో. ఇదిగో ఎందుకు వస్తారో అర్థం కాదు. అమ్మా ఎవడో హిమాలయన్ వేసుకొని వచ్చాడు. మొత్తం అక్కడి నుంచి అయితే అలా వెళ్ళిపోవచ్చు. మనం కూడా ట్రై చేద్దామా? లెట్స్ గో. భలే ఉంది కదా, చాలా జాగ్రత్తగా అడిగేయాలి. నీకు తెలుసు కదా యాక్చువల్లీ నా లెగ్ ఏంటంటే ఇలా ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది ఊరికే. జస్ట్ అలా నడుస్తూ ఉంటుండే సడన్గా ట్విస్ట్ అయిపోద్ది. ఇప్పటికీ నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అండ్ ద వ్యూ ఇస్ లైక్ దిస్. ఇంతకు ముందు ఒకసారి అక్కడ ఏదో కార్నివల్ జరిగింది, ఇప్పుడు వచ్చినప్పుడు ఇదంతా చూసాను అనమాట. లైక్ చాలా బాగుంటుంది వ్యూ అయితే. చెప్పాను కదా మనం అటు సైడ్ నుంచి వచ్చాము అలాగా. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా ఫ్లో వాటర్ ఎక్కువ ఉండేది అసలు చెప్పాలంటే, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. సైడ్ కూడా వెళ్ళొచ్చు అలాగా స్టోన్స్ మీద. బట్ ఏంటంటే చెప్పాను కదా ఇలా గ్లాస్ పీసెస్ ఇవన్నీ పడేస్తే చాలా చెత్తగా ఉంటుంది వచ్చే ప్లేస్ చూడడానికి కూడా. మోస్ట్లీ వ్లాగ్ ఎవరు చూస్తున్నా ఇన్ కేస్ మీరు ఏమైనా బాటిల్స్ కానీ ఏమైనా తెచ్చుకున్నా కూడా ప్లీజ్ అవాయిడ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బాగుంది కదా లొకేషన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ హైదరాబాద్ నుంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. అండ్ ఆల్సో నాకు ప్రీవియస్ వ్లాగ్స్ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఫాస్ట్గా ఎడిట్ చేసుకోవాలి. నాకు మొబైల్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, సో దానివల్ల ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అలాగా మనతో. మోస్ట్ ఆఫ్ ద టైం మొబైల్ ప్రాబ్లం కానీ ఏదో ఒకటి అవుతూ ఉంది. సో అందుకని నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. అండ్ ఇప్పుడు కూడా మైక్ లేదు, నేను ఆగిపోవచ్చు, నెక్స్ట్ వీక్ చేసుకుందాంలే అని నాకు అసలు ఖాళీ లేదు చెప్పాలంటే. అయినా సరే
వ్లాగ్ ఒక్కటైనా పెట్టాలి, చాలా డేస్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే, hope you all enjoyed this vlog. Keep watching Thor X650. Bye bye.